ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డాడీ, నువ్వు వాళ్ళ అమ్మగారితో మాట్లాడతావా? అవును. ఆవిడతో మాట్లాడే సమయం ఇది కాదు డాడీ. ఎందుకురా? తల్లిదండ్రుల గురించి, వాళ్ళ ప్రేమాభిమానాల గురించి ఇంత చెప్పిన వాడివి. వారిప్పుడు ఏ పరిస్థితిలో ఉంటారో ఆలోచించవా? ఇప్పుడు నువ్వు మాట్లాడి నేను డాక్టర్ గుణశేఖర్నే అని జరిగింది చెప్పి క్షమాపణలు అడిగితే ఇప్పుడే కొడుకు సేఫ్ అని ఊపిరి పీల్చుకుంటున్న తల్లి గుండె ఆగిపోదా? కరెక్టేరా, నేను అంత దూరం ఆలోచించలేదు. నీ ఆలోచనలకి నా కొడుకు ఎంత ఎదిగిపోయాడని సంతోషపడుతున్నాను. తొందరపడి ఉంటే ఎంత అనర్థం జరిగిపోయేది. వారికి నా పశ్చాత్తాపం తెలియజేయాలనుకున్నాను, కానీ ఇంత ఆలోచించలేదు. నువ్వింత ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ రా. అటు పాపం చేయకుండా ఇటు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి రాకుండా చేశావు. యు ఆర్ గ్రేట్ తరుణ్. ఇంత సున్నితంగా చలించిపోతే ఎలా నాన్నా? డాడీ, చిన్న ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ట్రీట్మెంట్ కంప్లీట్ అయిందిరా. స్పృహలోకి వస్తే తీసుకువెళ్ళొచ్చమ్మా. నేను నీతో పాటే వస్తాను. నువ్వొద్దురా. ఏరా, ఫోన్లో మాట్లాడొద్దన్నారు, ఇంటికి మీతో పాటు నన్ను రావద్దంటారే? తరుణ్ ఊహించి వాళ్ళ అమ్మగారున్న పరిస్థితి ఏంటో నీకు చెప్పాడు. నువ్వు వెళ్ళి ఎదురుపడి ఇక్కడ జరిగిందంతే చెప్తే వారు ఆవేశపడచ్చు. నువ్వు బాధపడే పరిస్థితి రావచ్చు. కాస్త అర్థం చేసుకోరా. నీ బదులు నేనెళ్ళి మాట్లాడతాను. అంతా వివరంగా చెప్పి నేను క్షమాపణ అడుగుతాను, సరేనా? సరే, నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది. ఏంటో అంతా ఇలా జరిగేసరికి చాలా కన్ఫ్యూజన్లో పడిపోయాను. ఓకే, నువ్వే వెళ్ళి వారితో మాట్లాడి నా తరపున మన్నించమని అడుగు. అలాగే. మధు, తమ్ముడు కాన్షియస్లోకి రాగానే తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే డాడీ, థ్యాంక్స్. చిన్నా, నాన్న చిన్నా, బాబు చిన్నా, నా చిన్న బంగారం చిన్నా, 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 నాన్న చిన్నా, బాబు చిన్నా, నా చిన్న బంగారం. ఏం లేదురా, ఆ వాయిసు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. బాగా పరిచయం ఉన్న గొంతులా తోచింది. అది మా అమ్మగారి గొంతు డాడీ. మీరు వినే ఛాన్స్ లేదు. తనని మీరెప్పుడు కలవలేదు కదా, తనెప్పుడు మీతో మాట్లాడలేదు కదా. ఫోన్లో వాయిస్లు ఒక్కోసారి వేరేలా అనిపిస్తాయి డాడీ. అవును, జనని వాయిస్ వినే ఛాన్సే లేదు. అవును కదా, మీ అమ్మగారి వాయిస్ నాకెలా తెలుస్తుంది? మేము ఒక్కసారి కూడా కలవలేదు కదా. జస్ట్ తరుణ్ అన్నట్లు ఫోన్లో వాయిస్లు ఒక్కోసారి ఒక్కోలా వినిపిస్తాయి. పైగా నేను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను కదా, మేబీ నేనే పొరపాటు పడుండొచ్చు.
డాడీ, జరిగిందేదో జరిగిపోయింది. మీరు అదే ఆలోచించకండి. కాస్త రిలాక్స్ అవ్వండి. మీరు నెక్స్ట్ ఆపరేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అమ్మా, చిన్న 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 ఎలా ఉన్నావు? చిన్న నువ్వు బానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా చిన్న? బానే ఉన్నావు కదా? నిన్ను చూడగానే నా ప్రాణం లేచొచ్చిందిరా. నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదురా. నువ్వు కనపడకుండా పోయిన క్షణం నుంచి ఎంత టెన్షన్ ఫీల్ అయ్యానో తెలుసా? నువ్వు కనిపించకుండా పోయిన దగ్గర నుంచి దాని కంటికి కన్నీళ్లే కాని కునికే లేదురా. ఏడ్చింది ఏడ్చినట్టే ఉంది. నిద్రాహారాలు కూడా మానేసింది. నీకోసం ప్రాణాలు ఉగ్గబట్టుకుని కూర్చుంది. నీకలా యాక్సిడెంట్ అవ్వడం, ఎవరో నిన్ను ఎత్తుకుపోవడం ఆ ల్యాప్టాప్ లో చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయిరా. మధు మళ్ళీ చిన్న కనిపించాడని అన్నప్పుడే మనసు కుదుట పడింది. ప్రాణం లేచొచ్చిందిరా. అవునరా చిన్న, ఈ 2 రోజులు నరకం అనుభవించానురా. మధు, అసలు వీడి జాడ ఎలా తెలిసింది? ఎక్కడ వెతికి కనుక్కున్నారు? చిన్న, నిన్నెత్తుకెళ్ళిన వాళ్ళెవరో నీకేమైనా తెలుసా? చిట్టి ఎంత కష్టపడ్డాడో, ఎలా వాడిని దక్కించుకోగలిగావురా? మీరు కాస్త మనసు స్థిమితపడండి. నేను జరిగిందంతా వివరంగా చెప్తాను. చెప్పయ్యా, చెప్పు. మేము అన్ని చోట్ల వెతుకుతూ చాలా టెన్షన్ పడుతున్నాం. అప్పుడే కానిస్టేబుల్ అంకుల్ ఫోన్ చేశారు. ఎప్పుడైతే చిన్నాని కార్ యాక్సిడెంట్ చేసిన తర్వాత వ్యాన్లో చిన్నాని తీసుకెళ్లారో ఆ నెంబర్ సహాయంతో ఆ అంకుల్ ఆరా తీశారు. ఆయనకి వ్యాన్ ఎక్కడికి వెళ్ళిందో లొకేషన్ తెలిసింది. ఆయన మాకు ఫోన్ చేశారు. మేము ఆయన పంపిన లొకేషన్కి వెళ్ళాం. అదొక భయంకరమైన ప్రదేశం. ఆ ప్లేస్లో హాస్పిటల్ గురించి కొంచెం తెలిసి తెలియని అక్షరాలతో హాస్పిటల్ పేరు కనిపించింది. ఆ తర్వాత వాళ్ళ మనిషిని పట్టుకున్నాం. హాస్పిటల్ అంతా వెతికి చివరికి నేను ధైర్యం చేసి ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెట్టాను. చిన్న కనబడ్డాడు. చిన్నాన్ని గుర్తుపట్టాను. ఆపరేషన్ ఆపాను. చిట్టి ధైర్యం చేయకపోతే చిన్న మనకి దక్కేవాడు కాదమ్మా. లోపల డాక్టర్ గారు ఐజీ గారితో మాట్లాడారట. వెంటనే హాస్పిటల్ కి పోలీసులు వచ్చారు. ఆ దుర్మార్గుణ్ణి అరెస్ట్ చేశారు. డాక్టర్ గారు వాణ్ణి జైలుకి పంపారు. కానీ మంచివారమ్మా. ఆ దుర్మార్గుడి కూతురికి డోనర్ని వెతికి నిన్ను బ్రతికిస్తానమ్మా అని హామీ ఇచ్చారు. చాలా మంచి మనసున్న మనిషిలా అనిపించారమ్మా. నా కొడుకు ప్రాణం తీయడానికి సిద్ధపడ్డవాడా? ఎవరికో హామీ ఇవ్వగానే వాడు మంచివాడైపోతాడా? చేతి కంటిన పాపం దులుపుకోవాలని చూడడం తప్ప అసలు వాడేం డాక్టర్? వెనక ముందు వివరాలు చూడకుండా గుండెల మీద కత్తులు పెట్టేవాడు అసలు డాక్టరేనా?
కంటికి వాడు మంచి డాక్టర్లా కనిపిస్తున్నాడా? అసలు వాడిని ఎలా మంచి డాక్టర్ అని అనగలుగుతున్నావు? గుండె కోతలు తెలిసినంత మాత్రాన గొప్పోడు మంచివాడైపోతాడా? కాస్త అయితే చిన్న పరిస్థితి ఏంటి? చూడండి, నేను కూడా రేపో మాపో కాబోయే డాక్టర్ని. వైద్య వృత్తి చేసే వాళ్ళందరికీ ఆరాటం ధ్యాస అంతా ప్రాణాలు కాపాడడం మీదే ఉంటుంది, కానీ కుట్రలు కుతంత్రాలు ఉంటాయనే ఊహ కూడా ఉండదు. అసలు అలాంటి మనుషులు ఉంటారని, ఇలాంటి పనులు చేస్తారని ఆలోచించను కూడా ఆలోచించరు. అయితే మాత్రం అంత అనాలోచితంగా అలాంటి దుర్మార్గులు ఊహకే మెదలినప్పుడు ఎలా ఆలోచిస్తారు? కూతురి ప్రాణం కాపాడమని అతను నటించాడు. అది నిజమని పాపం ఈ డాక్టర్ గారు నమ్మారు. అమ్మాయి ప్రాణాలు కాపాడాలని ఆరాటపడ్డారు. మోసం చేయడం చేతకాని వాళ్ళకి మోసం గురించి ఎలా తెలుస్తుంది? ఎందుకు ఆలోచిస్తారు? ప్రత్యక్షంగా ఆయన పశ్చాత్తాపం, ప్రాణాలు పోయాలనే తపన చూసిన వాళ్ళం కాబట్టి తన మంచితనం మాకు అర్థమైంది. ఇదిగో ఇలా మీరు ఆవేశపడతారనే పాపం ప్రత్యక్షంగా తనే వచ్చి మీకు క్షమాపణలు చెప్పి మిమ్మల్ని క్షమాపణలు అడుగుదామని బయలుదేరారు. కానీ మేమే ఇలాగే జరుగుతుందని ఊహించి వద్దని వారించాం. చిట్టి చెప్పేది కూడా కరెక్టే. పాపం కర్మం తెలియని వాళ్ళగా ఉన్నాడు. ఇలాంటి పాపాత్ములుంటారని ఎలా అనుకుంటాడు? భగవంతుడు ఉన్నాడండి, మంచి వాళ్ళకి మంచే చేస్తాడు అంటారే, అలాగే టైంకి మాకు చిన్న ఆచూకీ తెలిసేలా చేశాడు. మేము చిన్నాన్ని రక్షించుకోగలిగాం. ఏమాత్రం ఆలస్యమైనా చిన్నాని ఇలా ఇంటికి తీసుకురాగలిగే వాళ్ళం కాదు. అవునమ్మా, చిట్టి ఎంత ధైర్యంగా లోపలికెళ్ళాడో. నేనైతే బయటే నిలబడిపోయాను. నన్ను సేవ్ చేయడానికి మీరు పడ్డ శ్రమ వృధా కాలేదు. నా కోసం కష్టపడిన మీ అందరికీ నేను జీవితకాలం రుణపడి ఉంటాను. మీ మేలు మర్చిపోలేను. నిన్ను రక్షించుకోవడం మా బాధ్యతగా ధర్మంగా భావించాం చిన్న. నాకు సొంత అన్నయ్య ఉన్నా నీ అంత స్ట్రగుల్ అయ్యి శ్రమపడేవాడు కాదేమో అనిపిస్తుంది. ఉంటే ఏంట్రా, నేను సొంతన్న మాదిరిగానే ట్రీట్ చేస్తున్నా, అలాగే ఫీల్ అవుతున్నా. నువ్వు అలాగే అనుకో. మధు చెప్పింది నిజం. నేను నీకు అన్నయ్యని చిన్న. ఈ జన్మ సంగతి ఎలా ఉన్నా పోయిన జన్మలో నేను ఖచ్చితంగా మీ అన్నయ్యని. అందుకే ఇలా మళ్ళీ మీతో కలిపాడు ఆ దేవుడు. అన్నయ్య, నిర్భయంగా పిలవచ్చు. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అన్నయ్య, అన్నయ్యలు ఎంత ధైర్యాన్ని ఇస్తారో, ఎంత రక్షణనిస్తారో ఇప్పుడు అర్థమైంది. అన్నయ్య, పాపం మనం కూడా అమ్మాయికి డోనర్ని వెతుకుదామన్నయ్య. సరే, ఎంత మంచి మనసు మధునిది. చిన్న బాగా అలసిపోయాడు, రెస్ట్ తీసుకో. లోపలికి తీసుకెళ్ళి మధు.
మీ అందరికీ నేను కాఫీలు తీసుకొస్తాను. జనని, నాకు కొంచెం వర్క్ ఉంది, వెళ్తాను. చాలా మేలు చేసావు చిట్టి. జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటావు. చూడండి, నన్ను కొడుగ్గా భావించానన్నారు. ఇలా మాట్లాడి మళ్ళీ మీరే దూరం చేస్తున్నారా? నేను మీరు అనుకున్న కొడుగ్గా నా బాధ్యతని నిర్వర్తించాను. దీనికే ఇలా పొగడాలా? నా పెద్ద కొడుకుని దూరం చేసుకుని వాణ్ణి కూడా చిన్నలోనే చూసుకుని బ్రతుకుతున్నాను. చిన్న దూరం అయితే నేనేమైపోయేదాన్నో. నువ్వు రాకపోతే నా ప్రాణం నిలిచేది కాదు. అమ్మా, నేను నీ పెద్ద కొడుకునేనని నీకెలా చెప్పాలమ్మా? నేనుండగా ఎవరూ లేరని ఫీల్ అవ్వద్దమ్మా. మీరు ఆ స్థానంలో నన్ను ఎప్పుడో తలుచుకున్నారు. నాకు మీ హరే అనుకొని గోరుముద్దలు తినిపించారు. గుణ, కాఫీ. థ్యాంక్స్. మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఎందుకు గుణ? ఫార్మాలిటీస్ కాదు, పద్ధతి. సాయానికి కృతజ్ఞత. ఓకే, మీ పద్ధతి మీది. అవును, కానీ హాస్పిటల్లో ఏదో పెద్ద ప్రమాదం జరగబోయిందంట కదా? లక్కీగా బయటపడ్డారట కదా? అప్పుడే నీ దాకా వచ్చిందా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తేనే? నిజమేగా. శివ చెప్పాడా? శివ తప్ప ఇంకా వేరే ఎవరు చెప్పరా? ప్రతి క్షణం నీ బాగోగుల గురించి ఆలోచించేదాన్ని, ఆరాటపడేదాన్ని. నేను ఇంట్లో ఉన్నా నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావో అని ప్రతి క్షణం నీ గురించి వెల్విషర్గా తెలుసుకుంటూనే ఉంటావు. నీ శ్రమకి తోడవ్వాలని, నీ స్ట్రెస్కి రిలీఫ్గా ఉండాలని, నీ అలసటికి సేద కావాలని నేనెప్పుడు కోరుకుంటూనే ఉంటాను. ఓ అలాగా. నేను అడగడమే గాని నీకు నువ్వుగా నాకేం చెప్పవా? నీకు తెలిసింది నిజమే. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. క్షణం ఆలస్యమైతే ఆ తర్వాత నిజం తెలిస్తే జీవితకాలం కుమిలిపోతూ బతకాల్సొచ్చేది. మై సన్ ఈస్ గ్రేట్. ఈజ్ రియల్లీ గ్రేట్. ఓకే, తరుణ్ ఎప్పుడు గ్రేటే, ఆ విషయం నేను ఒప్పుకుంటా. తను నీకు కొత్త పాఠాలు నేర్పించడమే కాదు, నాకు నీకు కొత్త జీవితానికి దారి చూపించాడు. నీకు దగ్గర చేశాడు, బ్రతుకు మీద ఆశ కలిగేలా చేశాడు. నీకు నాకు చాలా మేలు చేశాడు. ఇద్దరం తరుణ్కి రుణపడే ఉన్నాం. సాయానికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇందాక నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పినట్టు. సాయానికి గిఫ్ట్ ఇస్తే వెలకట్టినట్టు అవుతుంది. థ్యాంక్స్ అలాంటిది కాదు. పోనీ థ్యాంక్స్ లాంటి బహుమానం ఇద్దాం. వెలకట్టలేని కృతజ్ఞతలే గిఫ్ట్గా ఇద్దాం. నాకు ఇవ్వాలనే ఉంది. ఏమిద్దాం? తన ఇష్టాన్ని నెరవేర్చడమే. అంటే మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని దాన్ని తరుణ్కి గిఫ్ట్గా ఇద్దాం. సౌమ్య, నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? ఇప్పుడు ఏమైంది? నేనేం తప్పుగా మాట్లాడాను? నేను ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశానో నీకు తెలుసు కదా. నా మెంటల్ కండిషన్ ఎంత కన్ఫ్యూజన్గా ఉందో నువ్వు అర్థం చేసుకోలేవా? స్థిమితంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలని ఇలా సడన్గా తీసుకుంటే ఎలా? ప్లీజ్, నేను డిస్టర్బ్ మూడ్లో ఉన్నాను. లెట్ మీ రిలాక్స్. లెట్ మీ కామ్ డౌన్.
కాస్త నన్ను ప్రశాంతంగా ఉండని. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఇలా ఉలిక్కి పడి దాటేస్తున్నాడేంటి? ఇదేదో తేడాగా ఉంది. ఏంటో తెలుసుకోవాలి. హాస్పిటల్ విషయం ఈయనకు తెలిసినట్టుంది. ఏం క్లాస్ పీకుతాడో ఏంటో. నమస్తే సార్. పొద్దున మీ నాన్నగారిని చూశాను. అవునా? ఎలా ఉన్నారు సార్? ఎక్కడ చూశారు? ఆయన్ని మెడికల్ షాప్ దగ్గర చూశానయ్యా. చూడగానే చాలా నీరసంగా అదోలా కనిపించారు. చాలా బాధేసిందయ్యా. ఒక హార్ట్ స్పెషలిస్ట్ తండ్రి అయి ఉండి ఎక్కడో ఒంటరిగా ఎవ్వరూ లేనివాడిగా అనాథల. సార్ అలా అనకండి సార్, బాధేస్తుంది. నేను వారిని చూసి చూడగానే చాలా బాధపడ్డానయ్యా. ఆ బాధతోని నేనిప్పుడు నీకు ఫోన్ చేస్తున్నాను. సార్, నేను మా నాన్న గురించి బాధపడే ఈ విషయం మీతో చెప్పుకున్నాను కదా. మీరే నాన్న ఉండే ప్లేస్ గురించి కనుక్కొని చెప్తానన్నారు కదా. మీకు తెలిస్తే నాకు చెప్పండి సార్. నేను ఎలా అయినా నాన్నని కలిసి బ్రతిమిలాడుకొని ఇంటికి తీసుకొస్తాను. సరే, కరెక్ట్గా తెలుసుకుని నీకు లొకేషన్ పంపిస్తాను. ఎస్ సార్, ప్లీజ్. నాన్న కోసం నేను ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి కాదు, ఏమైనా చెయ్యాలి. నాన్న కన్నా ఏది ఎక్కువ కాదు. అవసరమైతే ఆత్మ గౌరవాన్నైనా వదులుకొని జననితో మళ్ళీ మళ్ళీ మాట్లాడి కాంప్రమైజ్ అవ్వాలి. నాన్న నాతో పాటు ఉండేలా ఒప్పించే ప్రయత్నం చెయ్యాలి. నాన్న కోసం తప్పనిసరైతే తనతో కలిసి ఉండటానికైనా ఒప్పుకొని తీరాలి. రే, మీరు కలిసినట్టుగానే నోట్లో ముద్దలని కలిసిపోయారా? ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యేలా ఉన్నాను. మా మంచి అమ్మవి కదా. మా మంచి అమ్మ. మా మంచి అమ్మ.